15 కిలోమీటర్లు పొడవున ఈ రోడ్డు దాదాపు 7 కోట్లు, మరి 5 కోట్లకి ఈ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే ముఖ్యంగా ఈదరపల్లి నుంచి వీరంపల్లి ఈ రోడ్డు కూడా దాదాపు 2 కోట్లు ఇచ్చారు. మొత్తం 19.8 కిలోమీటర్ల రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేశారు మా ఇందూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా. ఇది మా వాళ్ళ పవర్, మా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి లీడర్ల పవర్. ఇది అనుకుంటే 7 కోట్లు కాదు 70 కోట్లుగా సాధించేటువంటి పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉందని చెప్పి, గ్రామంలో ఉందని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్పేదానికి ఎక్కడ కూడా వెనుకాట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాదాపు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారికి, అట్లాగే ఈ ఇందూరు గ్రామ ప్రజలందరికీ, ఇందూరే కాదు దాదాపు 7-8 గ్రామాలు దీనికి కలుస్తాయి, వాళ్ళందరికీ, అలాగే టౌన్లో కూడా కొద్దిగా వస్తుంది, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు 1వ తేదీ. ఇంకా కూడా గూడూరులో ఏమేమి కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా ఒక రికమెండేషన్ ద్వారా సీఎం గారికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే మా ఇందూరు సంబంధించిన నాయకులు చెప్పారు, ఆ కలుజులో ఒకటి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అది కూడా ఎస్టిమేషన్ ఇస్తాం, ఎస్టిమేషన్ ఇచ్చి ప్రయారిటీ బేస్ మీద శాంక్షన్ ఇస్తాం. ఎందుకని చెప్పేసామని శాంక్షన్ నేను అడగకూడదు, మరి ప్రయారిటీ బేస్ మీద అంతకన్నా ముఖ్యమైన ఇష్యూ ఉంటే దానికి ముందు ప్రయారిటీ పెడతాం. కాబట్టి ఇక్కడ ఏది ముఖ్యమో అది ముందు ప్రయారిటీ పెట్టి చేస్తాం తప్ప ఏదో చెప్పారని చెప్పి మీ ఇష్ట ప్రకారం నేను మళ్ళీ తెలియజేస్తాను. అది కూడా చెప్తున్నా, మొన్న ఈ రోడ్డు కూడా మినీ మహానాడు ఇక్కడ జరిగితే దాంట్లో మా రహీము అలాగే ఇందూరు సంబంధించిన నాయకులు దాన్ని ఒక అజెండాగా పెట్టారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా పార్టీ ఆఫీస్ పంపించాం, అక్కడ నుంచి కూడా ఒత్తిడి వచ్చింది కాంట్రాక్టుల పైన. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీలో ఏ గ్రామంలో ఏమేమి కావాలో ఆ యొక్క మీటింగ్లో పెట్టి తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాలు మనం పైకి పంపిస్తే ఖచ్చితంగా శాంక్షన్స్ మ్యాక్సిమం వస్తాయని చెప్పి దానికి నిదర్శనం ఈ ఇందూరు రోడ్డు అని చెప్పి కూడా నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఒక నిర్మాణాత్మకమైన పార్టీ. ఈ పార్టీలో అభివృద్ధి దగ్గర నుంచి సంక్షేమం వరకు కూడా ఉండేటువంటి పార్టీ అని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ